Audio Jungle. వస్తది ఉన్న పెట్టుబడులు కూడా పోతాయి పరిశ్రమలు కూడా పోతాయని చెప్పి నానా రకాల ప్రచారం చేసినారు. ఒకసారి ఈ ప్రాంతంలోని రైతన్నలు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎంత అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంతకుముందు తమ్ముడు సాహిత్యం చెప్పినట్టు రైతు ఆత్మహత్యలు ఈరోజు లేని పరిస్థితి, రైతుల కష్టాలు కడతీర్చే ఒక అద్భుతమైన పరిస్థితి కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంటే వారికి చిన్న చూపు. ముదిగొండలో రైతులను కాల్చి చంపింది 6 రైతులను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం బషీర్బాగ్లో చంపితే ముదిగొండలో చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇలా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే చాలా విచిత్రంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు మళ్ళీ అధికారం ఇస్తే అన్నీ చేస్తాం, 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తాం, 1500 3000 చేస్తాం, ఇంకా ఇక నోటికి ఏదొస్తుంది 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, 10 లక్షల మందికి ఇది చేస్తాం అది చేస్తాం, ఏది పడితే అది నోటికి వచ్చింది చెప్తా ఉన్నారు. ఎట్లుంది ఇలా కథ అంటే, వెనకటికి ఒక టైలర్ ఉండే బట్టలు కుట్టేటాయన, మన షాద్ నగర్ అసంటూళ్ళనే బట్టలు కుడుతున్నాడు. పండుగ టైం వచ్చింది, దీపావళి టైం వచ్చింది, దసరా టైం వచ్చింది, బాగా ఆర్డర్లు బాగున్నాయి, ఫాస్ట్ కుడుతున్నాడు. కుడుతుంటే ఆయన సాయంత్రం 5:30 అయింది. సూది ఉచ్చిపోయింది మిషన్లకి, సూది ఉచ్చిపోయి కింద పడ్డది. చాలాసేపు దేవులాడిండు, అర్ధగంట దేవులాడిండు, దొరకలే. దొరకపోతే ఆయన పక్కకు దేవుని దిక్కు చూసిండు, దేవుని దిక్కు చూసి మొక్కిండు, దేవుడా దేవుడా ఆ సూది దొరికితే 5 నిమిషాల్లో దొరికితే నీకు 5 కిలోల చక్కెర పెడతారా ప్రసాదం ఇస్తా అని చెప్పిండు. ఇంట్లోకి వెళ్ళి భార్య ఊరికి వచ్చింది, వంటింట్లోకి వెళ్ళి. ఇంకేమైనా బుద్ధినాదా నాకు అర్థం కాదు, ఎవడన్నా 5 పైసలు 10 పైసలు దొరికే సూది కోసం 5 కిలోల చక్కెర ఎవడన్నా పెడతారా? అసలు కిలో చక్కెర సంగతి ఏందో నీకు ఎరికేనా అన్నది. అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా, ముందు సూది అయితే దొరకని రాజని, దాని తర్వాత దేవుడు వచ్చేది ఉందా అడిగేది ఉందా అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కాదు, డబ్బల ఓట్లు పడ్డాక మళ్ళా దొరుకుతాడా ఎవడన్నా కాంగ్రెస్ వాడు? ఒక్కడు ఏదో ఒకటి చెప్పాలి, గోల్ తిప్పాలి, అవతల వాడాలి. ఇది కాంగ్రెస్ నీతి. కొత్త పార్టీ కాదు కాంగ్రెస్ వాళ్ళు, దోకబాజీ పార్టీ, దొంగ పార్టీ. నేను ఇక్కడికి వస్తుంటే అంజనా చెప్తున్నాడు, అన్నా ఈ రోడ్డుకి 4-5 రోడ్లు ఉన్నాయే చేయాలని అన్నాడు. చేద్దామే, మనం వచ్చి 4 ఏళ్ళు అయింది, వాళ్ళేమో 50 ఏళ్ళు పరిపాలించారు కానీ 4 ఏళ్ళకే మొత్తం 50 ఏళ్ళ గబ్బు పోతుందని నేను అడిగిన. అడితే కాదన్నా, కానీ మన మీద ఆశలు బాగున్నాయి, జల్దీ చేయాలన్నాడు. నీకు అంత ఆడటం ఎందుకు పడుతున్నావు అంటే, ఏం లేదన్నా వాడవాడు ఇక్కడ తిరుగుతున్నాడు కాంగ్రెస్ వాడు అన్నాడు. ఎట్లున్నది కథ అంటే, వాళ్ళు నిజంగా వాళ్ళు మెచ్చుకోవాలి. సిగ్గులేనితనంలో కూడా వాళ్ళు ఏమైనా PhDలు డాక్టరేట్లు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఎంత ఇజ్జట్ లేని వాళ్ళు అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఈ రోడ్ ఇట్లెందుకుంది, ఈ మోరి అట్లెందుకుంది. అవురాబాయ్ మేము వచ్చి 4 ఏళ్ళు ఆయా, మీకేమో 50-55 ఏళ్ళు ఇచ్చారు ప్రజలు. ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే నిన్న మొన్న సోనియా గాంధీ దాకా మొత్తం మీరేనా, రాష్ట్రంలో మీరే, కేంద్రంలో మీరే. మరి మీరే ఉద్ధరించుంటే, మీరే అద్భుతాలు చేస్తుంటే ఇప్పుడు అసలు సమస్య అనేది ఉండకపోతున్నాయి కదా. తెలంగాణ అడగకపోతుంది కదా ప్రజలు అన్ని బాగుంటే. మీరు ఆలోచన చేయాలని కొడతా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.